బాగా వస్తుంది అక్క. ఓకే. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు నా జీవితంలో జరిగినటువంటి అద్భుతమైన రక్షణ గురించి, అనేకమైన అద్భుత కార్యాల గురించి మీ ముందర పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఆయన వందనం చెల్లిస్తున్నాం. మనం చిన్న ప్రార్థన చేసుకొని సాక్ష్యంలోకి వెళ్ళిపోదాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ పాదముల స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఎక్కడో నేను మరి అన్ని జనులలో దేవుడు అంటే ఎరగని స్థితిలో ఉన్నప్పుడు మీరు నన్ను దర్శించి జ్ఞాపకం చేసుకొని పేరు పెట్టబడిన బిడ్డగా నన్ను స్వీకరించిన మీ ప్రేమ అంతటిని బట్టి స్తుతిస్తుంటున్నాను. ప్రభా, మరి నా జీవితంలో నేను వట్టిదాన్ను మట్టిదాన్ను ఏమీ లేదు చెప్పుకోవడానికి. ప్రభా, మీ దయలో నుంచి నాకు చేసిన మేలు ప్రభా, మిమ్మల్ని ఘనపరచడానికి నా స్వరమును ముట్టండి, నన్ను జ్ఞాపకం చేసుకోనండి నాయనా. నన్ను నేను తగ్గించుకుంటూ మీ పాదములకు అప్పచెప్పుకుంటుండగా జ్ఞాపకం చేసుకునండి. మీరు మాత్రమే మహిమపరచబడినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామమున ప్రార్థించి వినేమన బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. నా పేరు ఎస్తేరు. నేను అన్ని జనుల కుటుంబంలోంచి వచ్చాను. అసలు యేసుక్రీస్తు ప్రభు అంటే మాకు ఎవరికి తెలియదు. మా ఊరు ఇక్కడికి దగ్గరలో అంటే ఒక 80 కిలోమీటర్లు ఉంటుంది. మేము పులివెందుల ఆ దగ్గర ప్రాంతంలో తొండూరు అనే గ్రామంలో నేను జన్మించినాను. అయితే అక్కడ దేవుని అసలు ఆ ఊర్లో దేవుని ఎరిగిన ప్రజలే లేరు. అసలు దేవుని గురించే మాకు తెలియదు. మేము బాగా హిందూ విగ్రహారాధన చేసేవాళ్ళం. నేను చిన్నప్పటి నుంచి మా పెదనాన్న వాళ్ళు మ్యారేజెస్ చేసేవాళ్ళు. ఎక్కడన్నా ఎవరన్నా చనిపోతే బ్రాహ్మణ్స్ చేసేలాగా అలాంటి కార్యక్రమాలు చేయడానికి వెళ్ళేవాళ్ళు. అట్లా చేసేవాళ్ళు. ఎవరికైనా బాగలేకుంటే తాయతలు కట్టేవాళ్ళు. ఉదయాన్నే అట్లాంటి పనులు చేసేవాడు. ఒక మంగళవారము, ఆదివారము ఇట్లా మా పెదనాన్న అలా చేసేవాడు. మేము కూడా అవి టెంకాయలు కొట్టేవాళ్ళం, అవన్నీ చేసేవాళ్ళం. అయితే దేవుడు అద్భుతంగా నా జీవితంలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నాకు 12 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు, 11 ఏళ్ళు ఆ టైంలో ఎందుకో నాకు ప్రార్థన చేసుకోవాలని ఒక తలంపు వచ్చింది. కానీ దేవుడు అంటే తెలీదు. అక్కడ మా ఊర్లో సువార్త చేయడానికి రాక్ చర్చి నుంచి ఎప్పుడో సహవాసమే నేను. అది అక్కడి నుంచి వచ్చారని కూడా నాకు తెలీదు. వచ్చి సువార్త చేస్తే నేను మా నాన్నమ్మని అడిగాను, నాకు ఒక చిన్నది బైబిల్ కొని నానమ్మ అని అడిగితే ఆమె ఒక 5 రూపాయలు ఇచ్చి, అప్పట్లో దాదాపు ఒక 33 ఏళ్ళ మాట నేను చెప్తున్నాను, అప్పుడు కొనిచ్చింది. కొనిస్తే నేను బైబిల్ ఎలా చదవాలో నాకు తెలీదు. ఊరికే ప్రార్థన అది చదివి ఎక్కడ ఉంటే మధ్యాహ్నం ఖాళీ టైం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకునేది కాదు. అసలు నాకేం తెలీదు. ఖాళీ టైం ఉన్నప్పుడు చదివేదాన్ని పడుకొని. ఎండాకాలం ఇట్లా టైంలో చెట్ల కింద మా పల్లె కాబట్టి అట్లా పడుకొని చదివేదాన్ని. అసలు నాకెవరు చెప్పేవాళ్ళే కాదు. ఏదో ఒక కథల పుస్తకం చదవడం ఇష్టం ఎట్లయితే నేను కూడా ఏముందో తెలుసుకోవడానికి అట్లా చదివేదాన్ని. అయితే నాకు అక్కడ ఒక విషయం తెలిసింది. ఎలా ప్రార్థన చేయాలి, యేసు ప్రభు శిష్యులకు నేర్పించిన ప్రార్థన నేను ఎలా చేయాలో నాకు తెలియనప్పుడు, అప్పుడు మా అనుదిన ఆహారం మాకు దయచేయి ప్రభు అనే ప్రార్థన మాత్రమే నేను నేర్చుకున్నా. పరలోక రాజ్యం భూమి మీద వచ్చునుగాక అనే మాట పలకడం కూడా నాకు రావడం లేదు. అట్లా ప్రతిదినం అదే ప్రార్థన చేసేదాన్ని. ఎట్లా అంటే మేము ఉదయము, సాయంత్రం పూజ చేసేవాళ్ళం కాబట్టి సాయంత్రం కాళ్ళు మొహం కడుక్కొని పరిశుద్ధంగా ఉండాలి కదా, దేవుడికి అట్లా చేయాలని అదొకటే నాకు తెలుసు. అట్లా కడుక్కొని వచ్చేసి కాళ్ళు మొహం కడుక్కొని వచ్చి 6 అయితానే అట్లా పొద్దుగునుకకూడదు, దీపం పెట్టాలనేవాళ్ళు. ఆ టైంలో వచ్చి మా నానమ్మ అది కనుక్కుంది. నేను అట్లా ప్రార్థన చేసేదాన్ని. ఆ ఒక్క మాట చేసేదాన్ని. ఎవరి అవసరతల కొరకు అట్లా చేయాలని కూడా నాకు తెలియదు. అప్పుడు అట్లా జరుగుతా వచ్చినప్పుడు మా నాన్నమ్మ కనుక్కొని, ఈ అమ్మాయి ప్రార్థన ఏమో చేసుకుంటుంది అని ఆమె ఏమనేది కాదు. అయితే నాకు వయసు
దాదాపుగా 18, 19 ఆ టైం నేనైతే దేవుడిని నమ్ముకున్నాను అప్పుడే. కానీ ఎట్లా ప్రార్థన చేయాలో తెలీదు. యేసుప్రభు దేవుడని నమ్ముకున్నా అంతే. మ్యారేజ్ టైంలో మ్యారేజ్ వయసొచ్చినప్పుడు మ్యారేజ్‌కి ఏం చేశానంటే, అప్పటికి నేను యేసుప్రభుని నమ్ముకోవాలని తీర్మానం చేసుకున్నాను గనుక, హిందూ మ్యారేజ్ చేయాలని మా పెద్దవాళ్ళు నిర్ణయించినారు. కానీ క్రిస్టియన్ మ్యారేజ్ చేస్తారని కూడా నాకు తెలీదు అట్లా చేస్తారని. కాకపోతే నాకొక బెనిఫిట్ ఏమిచ్చినాడంటే దేవుడు, మా ఆయన ఆల్రెడీ ఇంటర్మీడియేట్ చదివేటప్పుడే ఆయన యేసుప్రభుని నమ్ముకున్నాడు. నమ్ముకున్న అదొక బెనిఫిట్. ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయింది నా లైఫ్. అయితే ఆయన మేము మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్‌లో ప్రతి గుడి దగ్గరికి తీసుకెళ్ళి టెంకాయలు కొట్టిస్తే నేనేం ప్రార్థన చేసుకున్నా అంటే, ప్రభా ఇక్కడ ముక్కకూడదని బైబిల్‌లో ఉంది గదా! నాకైతే తెలీదు. ఇక్కడ నమస్కారం చేసినా నేను నీకే చేస్తున్నా. ఎందుకంటే నేను ఎవరిని ఎదిరించలేను గదా! అసలు నాకు చర్చి తెలీదు, వేరే ఊరు తెలీదు. అసలు చర్చ్ ఎక్కడుంటాదో, ఎట్టుంటదో గూడా ఆ వాతావరణం గూడా తెలీదు అని అట్లా ప్రార్థన చేసుకునేదాన్ని. అట్లా మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ నేను మాట్లాడుకున్నాం. మనిద్దరం చర్చికెళ్దామా అని. వాళ్ళన్నారు మా అత్త, మా మామ మ్యారేజ్ ఎలాగైనా చేస్తాము. మళ్ళీ తర్వాత మీరెట్లన్నా ఎళ్ళండి అని. ఈయన అయితే అన్నాడంట నేను చర్చిలో చేసుకుంటానని. అదైతే నాకు తెలీదు. అట్లా జరిగిపోయింది. అట్లా మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కడికెళ్ళామంటే బ్రదర్ అండ్ గ్రూప్ ఎళ్ళాం మేము. అక్కడ పోతే కానీ నాకు కొత్త కాబట్టి వాళ్ళు చేసే ప్రార్థన అదంతా నాకు ఏదో కొత్తగా, వింతగా కళ్ళు తెరిచి అంతా చూసేదాన్ని. చూస్తే అట్లా 2 వారాలు తీసుకెళ్ళాడు. అప్పటికి నేను ప్రెగ్నెంట్. మేము మందిరానికెళ్ళే టయానికి తెలిసి ఎళ్ళేసరికి ఒక 3 మంత్స్ అట్లా ప్రెగ్నెంట్. తర్వాత ఇంక వెళ్ళలేదు. అట్లా కొన్నాళ్ళు ఆగిపోయిన తర్వాత మా ఊర్లో ఎవరో ఒకాయన వచ్చి ఊర్లో ప్రేయర్ జరుగుతున్నట్టు మా ఆయన అట్లా బయటికెళ్ళినప్పుడు చూసాడు. ఏంది ఇక్కడ పాటలు పాడుతున్నారే! ఏంది యేసు ప్రభు అంగీకరించిన వాళ్ళు ఈ ఊర్లో ఎవ్వరు లేరు గదా! ఏంది కొత్తగా ఉందని ఈయన వెళ్లి చూసాడంట. అక్కడ ప్రభుదాస్ అని ఆయన ఇప్పుడు సేవ చేస్తున్నాడు. ఆయన అక్కడ ప్రతి బుధవారము నైట్ మీటింగ్ పెట్టించేవాడు. అది రాక్ చర్చ్ నుంచి కొంతమంది బ్రదర్స్ వచ్చి అక్కడ పెట్టేవాళ్ళు. ఈయన అట్లా చూసి ఈయనెళ్ళేవాడు గానీ నన్ను తీసుకెళ్ళాడు గాదు. తర్వాత బాబు పుట్టిన తర్వాత బాబు 6 మంత్స్ ఆ టైంలో మళ్ళీ వెళ్ళడానికి ట్రై చేశాం. అది ఎక్కడంటే రాక్ ప్రేయర్ హౌస్ పులివెందుల. అక్కడ హెబ్రోన్ సహవాసం ఉంది. మనం అక్కడికెళ్దాం. అంటే హెబ్రోన్ సహవాసం అంటే తెలీదు నాకు. చర్చ్ అంటే తెలీదు. తర్వాత ఈయన అక్కడికి తీసుకెళ్తే నేను వెళ్ళేదాన్ని. కానీ నాకేం నచ్చిందంటే వాళ్ళు ప్రేమించడం నచ్చిందక్కడ. బాగా నచ్చింది. ఏంది వీళ్ళు ఎవరు తెలీదు గదా! కొత్తగా ఉన్నారు. కానీ ఎందుకింత చూసుకుంటున్నారు నన్ను అనే అసలు వాళ్ళు అట్లా ప్రేమించడాన్ని బట్టి నేను మందిరానికెళ్ళేదాన్ని. అది నచ్చింది నాకు. అక్కడికెళ్ళాలని దానికి ఇష్టం కలిగిందప్పుడు. ఇది భలే ఉందే! సంతోషంగుంది నా మనసుకని ఎళ్ళాను. అట్లా కంటిన్యూ అయిపోయింది. తర్వాత 2 ఇయర్స్‌కి పాప. అప్పటికి బాగా నమ్ముకున్నా గానీ నాకు రక్షణ లేదు. అసలు రక్షణ అంటే ఏందో తెలీదు. మందిరానికైతే ప్రతి మీటింగ్‌కెళ్తున్నా గానీ రక్షణ లేదు. ఎట్లా వెళ్ళడం అంటే 20 కిలోమీటర్లు బస్సులో ప్రయాణం చేసి అది బైబిల్ స్టడీకి ఎళ్ళేవాళ్ళము. తర్వాత సంఘ ప్రార్థనకెళ్ళేవాళ్ళము. పగలేదన్నా మీటింగ్ ఉంటే గూడా నన్ను పంపించేవాడు మా ఆయన. అక్కడ సేవకుడు మమ్మల్ని బాగా ప్రేమించాడు. ఆయన ఏం చేసేవాడంటే స్పెషల్ మీటింగ్ ప్రతి నెల పెట్టేవాడు. కానీ నన్ను 2, 3 డేస్ అక్కోళ్ళు ముందే రమ్మని జెప్పి అక్కడే ఉంచుకొని వాళ్ళ బిడ్డలాగా చూసుకునేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో సొంత మనిషిలాగా చూసుకునేవాళ్ళు. నేనప్పుడు ఆకర్షింపబడినా. ఏంది ఇంత చూసుకోవడమేంది? ఎవరింటికన్నా పోతే మనకు స్వతంత్రం ఉండదు గదా! ఇక్కడ నన్ను వాళ్ళ ఇంట్లో పిల్లలాగా చూసుకుంటున్నారని ఆకర్షింపబడినా. దాని మీద నాకు ఆలోచనొచ్చింది బాగా. అమ్మ నువ్వు రక్షింపబడినావా అని సహోదరుడు అడిగినాడు. ఏమంటే, "అన్న రక్షణ అంటే ఏంది ఇట్లా అడిగినాడే" అని నాకు అర్థం గాలేదు. అందరిట్లా జెప్తున్నారు గదా! ఎందుకు అని ఒకరోజు మధ్యాహ్నం పాప పుట్టిన తర్వాత మా మా అత్త అన్నది నెలలైనాయి ఏం చర్చి అలా వెళ్ళడం ఏంది? ఏదన్నా జరగరానిది జరిగితే అంత దూరం బస్సులో ఒక్కదానివి వెళ్తావు గదా! అని ఆపేశారు. ఎప్పుడు ఎనిమిదో నెలలో ఆపేశారు. నాకైతే భయం అనిపించలేదు. అది ఎట్లా అంటే ఉదయము 4 గంటలకు లేసి నేను మాకు ఎనుములుండేవి. ఎనుములు చూసుకొని, ఇద్దరు ముసలోళ్ళని చూసుకొని, బాబుని తీసుకొని ఇక్కడ బస్సు ఎక్కి అక్కడ దిగితే అక్కడ 1 కిలోమీటర్ మైన నడవాలి. బ అక్కడ ఆటో కూడా ఎక్కేదాన్ని గాదు. బాబుని తీసుకొని నడుచుకుంటూ చర్చికెళ్ళేదాన్ని. అలా ఉన్న సమయంలో ఇంకా నెలలైనాయి పాప కడుపులో ఉన్నప్పుడు.
అది కూడా ఇంకొక అద్భుతం చెప్తాను ఇక్కడ. పాప మూడో నెలలో అబార్షన్ అయితుందేమో అని నాకు డౌట్ వచ్చింది. డౌట్ వస్తే ఒక సహోదరిని అడిగిన. అక్కడ ఆమె బాగా సేవ చేసింది మా ఊర్లో. కానీ దేవుని నమ్ముకున్నారు, మన సహవాసమే. కానీ ఎప్పుడు వాళ్ళు బయట పడలేదు. ఏదో ఆమె రహస్యంగా అట్లనే ఉండేది. ఆమె తర్వాత అక్క దగ్గరికెళ్తే ఒక టాబ్లెట్ ఇచ్చింది. "ఏం గాదు, వేడి వలన ఇట్లయింది" అని. నేనప్పుడు ప్రార్థన చేసుకున్నా, "ప్రభా నాకు అమ్మాయి గావాలని." నాకు తెలీదు, అంత జ్ఞానం లేదు. కానీ ఏడుపొచ్చింది. బాగా ఏడ్చా. దేవుడు దాన్ని స్టాప్ జేశాడు. ఫస్ట్ అద్భుతం అదే చూసా నేను. అప్పుడు వెళ్ళిన తర్వాత, పాప పుట్టిన తర్వాత, ఇంకా ఒకరోజు పాపకు రెండో నెల అనుకుంటా. మధ్యాహ్నం నేను ప్రార్థన చేసుకోవాలని మనసు అనిపించింది నాకు. మామూలుగా చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఖాళీ టైం ఉన్నా గదా! ఎందుకు ప్రార్థన చేసుకోకూడదు మనము? అందరూ రక్షణ గురించి నన్ను అడుగుతున్నారు. నాకు తెలీదు గదా! దేవుడు చెప్తాడంట గదా! మోకరించి ప్రార్థన చేసుకుందామని పాపను పడుకోబెట్టి మధ్యాహ్నం 12 గంటల ఆ టైంలో ప్రేయర్ చేసుకుంటున్నా. కానీ దేవుడు ఆ రోజు నాతో మాట్లాడడం ఫస్ట్ టైం నేనప్పుడు గమనించా. అందరూ అంటున్నారు గదా! దేవుడు మాట్లాడతాడంటే ఎట్లా మాట్లాడతాడు? నా పాపాలు నేను ఎట్లా ఒప్పుకోవాలా? అసలు నేనేం పాపం చేశా? నేను ఎవ్వరి నా నా తత్వం ఏందంటే, చిన్నప్పటి నుంచి నేను ఎవ్వరి వస్తువులు ఆశపడేదాన్ని గాదు. నాకు చేతనైతే నేను హెల్ప్ చేసేదాన్ని. లేకుంటే ఎవ్వరిది అట్లా టచ్ కూడా చేసేదాన్ని గాదు. నేనింత బాగున్నా గదా! ఏదైనా అబద్ధం చెప్పేదాన్ని గాదు. నేనింత బాగున్నా గదా! నేనేం పాపం చేశా అని నాకు డౌటు. అప్పుడు ప్రార్థన చేస్తే, నాకు బైబిలే తెలీదు గదా! చదువుతున్నా గానీ, ఇది దేవుడు మాట్లాడుతున్నాడని తెలీదు. వాక్యం ఇట్లా ఉంటదని తెలీదు. కరెక్ట్‌గా దేవుడు మన సందర్భాన్ని బట్టి మాట్లాడతాడని గూడా నాకు తెలీదు. అప్పుడు బైబిల్ ఓపెన్ చేసి, "ప్రభా అందరితో నువ్వు మాట్లాడతావంట. నువ్వు మాట్లాడితే స్పష్టంగా నాతో మాట్లాడు" అని ఓపెన్ చేశా అసలు. అట్లా తీయకూడదని గూడా నాకు తెలీదు. అసలు ఈ వాక్యం ఇట్లుంటదని గూడా తెలీదు. తీస్తే యెషయా గ్రంథము 48వ అధ్యాయము 4 వచనం ఎవరన్నా చదవండి. హలో! అక్క? ఓకే. చదువుతామ్మా. చదువుతాను. ఆ! యెషయా 48:4. అక్క. నీవు మూర్ఖుడవనియు నీ మెడ ఇనుప నరమనియు నీ నుదురు ఇత్తడి అనియు నేను ఎరిగి ఉండి. ఏంది నేను మూర్ఖురాలినేంది? నేను మూర్ఖురాలినా? అంటే నా మెడ ఇత్తడిదా? అంటే నేను మెడ వంచుకొనున్నానా దేవునికి? అంత కఠినంగుందా? నేను లోబడలేదా? అని అనుకుంటా ప్రార్థన చేసుకుంటే ఇంకొకసారి ఇక్కడ ఇంకొక మాట గూడా నాకు కనిపిచ్చింది. అయితే ఇంగ రక్షణ ఎట్లొస్తది నాకు అని అప్పుడు అనిపిచ్చింది. రక్షణ అంటే ఏంది? రక్షణ ఎట్లొస్తది? నేనింత మూర్ఖురాలినైతే అని అనిపిచ్చింది. అప్పుడు మళ్ళీ యెషయా గ్రంథము 46:13లో ఇంకో మాట. 46:13 చదవండి ఎవరన్నా. హలో! నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను. అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యం చేయలేదు. సియోనులో అప్పుడు రక్షణ నుండి నియమించుచున్నాను. ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. అప్పుడు నాకిక్కడ అర్థమైంది ఇదంతా ఏం లేదు. నా నీతి నీకు దగ్గరికి రంపించినాను. నేను మూర్ఖురాలినని దేవుడన్నాడు గదా! అది ఎట్లుందంటే నాతో మాట్లాడుతూనే ఒక మనిషి నాతో చెప్పినట్లే అనిపిచ్చింది. అప్పుడు ఇక్కడ ఈ వాక్యంలో అనిపిచ్చింది. నా నీతి నీకు దగ్గరకొచ్చిందంటే, ప్రభా దగ్గరకొచ్చిందంటే ఎంతవరకొచ్చింది? నాకెట్ట తెలుస్తదంటే ఫస్ట్ వచనం చదవతానే, ఆ లైన్ చదువుతానే అట్లా అనిపిచ్చింది. కింద నా రక్షణ ఆలస్యం చేయలేదంటని, దేవుడు నన్ను రక్షించినాడేమో! అంటే అప్పటికి నేను పాపాలు ప్రార్థన చేస్తే నాకు తెలియకుండా నేను పాపినని ఒప్పింపబడ్డా అప్పుడు. అప్పుడు దేవుడు ఈ మాటలు మాట్లాడితే నాకు ఒక నిశ్చయితొచ్చింది. నేను రక్షింపబడ్డాను. దేవుడు నన్ను అంగీకరించినాడని. ఇలా ఉన్నప్పుడు నా జీవితం అలా కొనసాగిపోతా ఉంది. కానీ 2003, 4 ఆ టైంలో నేనైతే రక్షింపబడ్డాను. 2002 ఆ టైంలో బాప్తిస్మం తీసుకున్నాను. పాప పుట్టిన ఒక సంవత్సరం, 2 ఏళ్లకేమో 2003లోనో అట్లా బాప్తిస్మం తీసుకున్నాను. తర్వాత ఎప్పుడే గాని మేము మందిరానికి స్టాప్ చేసిందే లేదు. అట్లా అయ్యి అందరూ శత్రువులయిపోయినారు. మా బంధువులందరూ శత్రువులయిపోయినారు. ఎవరు చానా మంది మాట్లాడకుండా ఈర్ష్యగా అసలు చానా సమస్యలు చేసినారు. అయినా గూడా నేను ఇడిచిపెట్టలేదు. ఒకాయనైతే ఇంటి దగ్గరకొచ్చి బండబూతులు తిడుతున్నాడు. నాకు ఏడుపొచ్చింది. అసలు దేవుడు ఇట్లా మాట్లాడతాడని గూడా నాకు తెలీదు.
ఆ ఒక్క ఎక్స్పీరియన్స్ చూసినా గానీ ఇట్లా మాట్లాడతారు రక్షణ విషయంలోని. కానీ అలాంటి సందర్భాలలో కూడా దేవుడు ఇట్లనే ఓదారుస్తాడనేది నాకు ఆ రోజు అర్థమైంది. ఏ మాట మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. దే దేవుని నీతి కొరకు హింసించబడు వారు ధన్యులు, ఏదో మాట ఉంది. చదువుతాం. ఆకలి దప్పులు గారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది అనే మాట. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఈ మాట మాట్లాడితే మా ఆయన అనుకున్నాడు పోయి కేసు పెట్టాలనుకున్నాడు. నేను అన్న అబ్బా వద్దు, దేవుడు ఎందుకు నా నిమిత్తం హింసింపబడిన వారు ధన్యులు అన్నారు కదా, ఇంకొద్దన్న ఆగిపోయాను. అసలు ఆయన తిట్టిన తిట్లకు నేను ఎప్పుడే గాని అట్లా అనిపించుకోలేదు, మాటలు పడలేదు. మా నాన్న కూడా మమ్మల్ని ఎప్పుడే గాని ఏం అన్నోడే కాదు. అట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అందరూ విరోధులైపోయినారు. అట్లా అందరూ తిట్టడమే, ఎవరంటే వాళ్ళు ఎట్లా నోటికి వస్తే అట్లా. అయినా కూడా ఓర్చుకున్నా. దేవుడు దానికి బహుమానం పెద్దగా ఇచ్చినాడు. తర్వాత మా నాన్నమ్మ ఉంది. ఆమె ఎట్లా అంటే ఇంక నేను పండగలకు ఇవన్నీ పిలిస్తే, మేము హిందూ బ్యాక్గ్రౌండ్ కాబట్టి బాగా పూజలు చేసేవాళ్ళం కాబట్టి అవన్నీ వదిలేసాను. అంటే వదిలేసావు రాలేదు, ఇట్లా మారిపోయినావేందని ఆమె కూడా తిట్టేది. కానీ నేను ఆమెను ఏమనేదాన్ని కాదు. పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతావు చర్చి ఎప్పుడు చర్చినైనా తిట్టేది. అట్లా ఉన్నప్పుడు తర్వాత కొన్నాళ్ళకు యూత్ మీటింగ్కి మా ఆయన నన్ను కర్నూలు తీసుకెళ్ళాడు. కర్నూలు తీసుకెళ్తే అక్కడ విక్టర్ డేవిడ్ అంకుల్ గారు సేవ చేస్తున్నారు. అప్పట్లో దేవుడు నాతో ఆ రోజు మాట్లాడింది. ఏమని అంటే, ఒక ఆమె 5 మంది పిల్లలను సేవకి ఇచ్చేసిందంట. అది స్టోరీ ఎక్కువ ఉంది, నేను షార్ట్కట్లో చెప్పేస్తాను. 5 మంది పిల్లలను తన సేవకి ఇస్తే అక్కడ చనిపోతారని తెలిసినా కూడా సేవకి ఇచ్చేస్తే, అమ్మంగా ఎవరు లేరా అని అడిగితే ఆమె అన్నదంట, ఏడ్చిందంట. అంటే అమ్మ అంత బాధ ఎవరికైనా ఉంటుంది, చనిపోయినారు కదా అంటే, నేను ఎంత పొరపాటు చేశా, నేను ఆపరేషన్ చేసుకొని తప్పు చేశాను అయ్యగారు, నేను పిల్లల్ని కనింటే ఇంకా దేవుని పని విస్తరించేది కదా, ఈ 5గురినే కన్నానే అని ఆమె ఏడ్చిందంట. నేను అనుకున్న ఇదేంది, పిల్లలు చనిపోతే 5గురినే కన్నాను ఏడవడం ఏంటి. ఆమె పిల్లలను ఎవరికైనా ఏ తల్లిదండ్రులకైనా పిల్లల ప్రాణం ఉంటది కదా, 5 మంది బిడ్డలు ఇచ్చినా కూడా ఆమె బాధపడకుండా అట్లా ఏడుస్తుంది ఏంది. దేవుని కొరకు దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను సాక్రిఫైస్ చేయలేను అని నా వంటి మీద నాగలు తీసేసి నేను సమర్పణ చేసుకున్నా. అప్పుడు దేవుడు నాతో మాట్లాడింది. అప్పుడు తిరుపతి జయరాజ్ అన్న వాక్యం చెప్తా అన్నాడు. ఆయన ఆ స్టోరీ చెప్పాడు. అది రియల్ గా జరిగిందంటే ఎక్కడ అట్లా సమర్పించుకున్నా. కానీ అక్కడ నేను ప్రార్థన చేసుకున్నాను. ఏమనంటే, ప్రభా నన్ను ఎవ్వరి కోసం చేయకూడదు, నేను ఇవన్నీ తీసేస్తున్నా కదా, కానీ ఇంకొకటి కూడా ఏమనంటే, నేను దీని నుంచి తొలగిపోకుండా నువ్వు కాపాడాలి, నువ్వు భద్రపరచాలి, నాకు ఒక వాగ్దానం అని. నాకు ఒక అలవాటు ఉంది, ప్రతి దానికి నేను ప్రార్థన చేసుకుంటే వాగ్దానం ఇవ్వాలి ప్రభా అని చేసుకునేదాన్ని. నాకు అది ఫస్ట్ నుంచి ఉంది అట్లా, ఏదన్నా దేవుడు మాట్లాడాలని ఒక ఆశ అనమాట. అట్లా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినాడు. రూతు గ్రంథంలోంచి 12:12 వచనం ఏమో ఉంటుంది. అక్కడ ఏమైందంటే, నేను ఇక్కడ వెళ్తున్న ప్రభా, ఒక సేవకుడు కానీ ఒక వాక్యం కానీ నాతో వచ్చి మాట్లాడాలా, అది బుక్ రూమ్కి వెళ్తున్నా, నాకు కనిపించాలి అని నేను ప్రార్థన చేసుకున్నాను. అసలు ఆ వాక్యం అట్లా ఉంటుందని నాకు తెలియదు. అప్పుడు అక్కడ ఏమనిందంటే, యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండుటకు నీవు వచ్చితివి కనుక ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినాను. ఏంది ఇది ఇట్లుంది అని నేను ఆశ్చర్యపోయినా. సంపూర్ణమైన బహుమానం ఇస్తాడంట దేవుడు, అంటే నేను తొలగిపోకుండా కాపాడుతాడని నాకు అనిపించిన అభిప్రాయం అది. అవునేమంగా దేవుడు కాపాడతాడు, నాకు ఇబ్బంది లేదని నాకు ధైర్యం వచ్చేసింది. అయితే నన్నెవ్వరే కానీ క్వశ్చన్ చేయాల. 2 ఇయర్స్ తర్వాత నా ఫ్రెండ్ ఉంది, ప్రతిరోజు నన్ను చూస్తుంది, మీ ఇద్దరం బాగా సహవాసం. అలాంటిది ఆమె గమనించిందో లేదో నాకు తెలియదు కానీ ఆమె అన్నది, అమ్మ ఒక గాజం వేసుకోలేదే అని అన్నది. ఏంటక్క నువ్వు మళ్ళీ చెప్పు అంటే, ఈ చెయ్యి మొండి చెయ్యింది కదా, అంటే నేను ప్రార్థన చేసుకున్నా, కానీ నేను మర్చిపోతే దేవుడు నాకు మళ్ళా గుర్తు చేసేవాడు. నువ్వు చేసిన ప్రార్థన నెరవేరుస్తున్నా, నువ్వు మర్చిపోయినావు అన్నట్టు నాకు అట్లా చూపించేవాడు. అప్పుడు అంటే అక్క అన్నది, ఒక గాజు వేసుకోలేదే అని అంటే, అక్క నేను 2 ఏళ్ళు అయిపోయింది ఇట్లా ఉండేది, నీకు అర్థం కాలేదా రోజు అని అన్న. లేదే నేను ఈ రోజు చూస్తాను అన్నది. అప్పుడు నాకు కళ్ళ కొద్ది నీళ్ళు వచ్చినాయి. దేవుడు నన్ను ఏ విధంగా అసలు ఎవరి దగ్గర తలదించుకోకుండా చేసినాడు అనిపించింది. మా ఊర్లో అసలు చర్చ్ అంటే ఒప్పుకోరు, ఉన్నీయరు. మేము సంఘం నడిపాము ఒక 7-8 సంవత్సరాలు.
అయితే చాలా ఉపద్రవాలు, కష్టాలు. మా ఆయన తీసుకెళ్ళి కొట్టారు. తర్వాత వేరే వాళ్ళను వేరే ఆయనైతే ఇంక చనిపోతాడనుకున్నాం మేము. పురుషోత్తం రెడ్డి సారొచ్చి పంచాయతీ చేసినాడు. అంత గొడవ జరిగిన చుట్టూ మా బంధువులే ఊరంతా ఈయన చుట్టాలే ఉన్నారు గానీ, ఒక్కరు గూడా ఇలా జరుగుతుంది మీ మీద కుట్ర అని గూడా పౌల్ని ఎట్లయితే తీసుకెళ్ళి కొట్టారో అలా చేశారు. అలాంటి పరిస్థితిలో గూడా దేవుడు మమ్మల్ని కాపాడాడు. మేము బాగా ఉపవాస ప్రార్థనలు అట్లా చేసేవాళ్ళం. ఆ ప్రభుదాస్ అనే బ్రదరు మేము సంఘం నడిపేది. ఆయనను బాగా కొట్టి ఆయన ఊరిడిపించాడు. తర్వాత ఒక 3, 4 ఏళ్ల సంఘం మేమే మా ఆయన, నేను. ఈయన డ్యూటీకెళ్తే నేనొక్కదాన్నే ఆదివారం పరిచర్యకొస్తే బ్రదర్స్ రిసీవ్ చేసుకోవడం గానీ, బుధవారం మీటింగ్ మా ఇంట్లోనే అట్లా చేసేదాన్ని. ఎవ్వరు రాని టైంలో గూడా నేనొక్కదాన్నే సంఘంలో కూర్చునేదాన్ని ఆదివారం టైం అట్లా. 30 మంది ఉంటే ఈ గొడవంతా అయిపోయి ఒక్కొక్కరు తగ్గిపోయేవారు. అందరికి వంట చేసి ఊరికి బయటుంటది. అట్లనే చేసేదాన్ని. కానీ దేవుడు యథార్థమైన మనసు చూసాడేమో గాని, ఆ సంఘము నడిసింది గానీ, సంఘ పెద్దలు సరిగ్గా పట్టించుకోక దాన్ని స్టాప్ చేసేసారు. అయితే మేము ప్రార్థన చేసుకున్నాం. ప్రభా! మా మీద ఏం దోషం లేదు అనని. ఇట్లా ఉన్నప్పుడు మేము సంఘం నడుపుతా ఉంటే నాకొక సమస్యొచ్చింది. పిల్లల కోసము నాకు చదువంటే బాగా ఇష్టం. మా అమ్మ హెల్త్ బాలేక మా అమ్మ నా చిన్నప్పుడే 17 ఇయర్స్‌లోనే మా అమ్మ చనిపోయింది. 16 అట్ టైంలో. ఇంకా చదువు మానిపిచ్చేశారు. 6థ్ వరకే చదువుకున్నా నేను. అయితే చదువు బాగా వచ్చేది అప్పట్లో గూడా. అట్లా బాగా చదివేదాన్ని. మా సారోళ్ళు గూడా నన్నే తీసుకెళ్ళి చదివిస్తామన్నది ఒక మేడం. అంటే మా అమ్మకి బాలేదు గదా! అంటే స్కూలుకెళ్ళడానికి గూడా వేరే ఊర్లో స్కూల్ ఉండేది గాదు. అక్కడ ఉన్న చోట అసలు స్కూలే లేదక్కడ. అలాంటి ఊర్లో ఉన్నాం. అంటే ఉన్న ఊర్లో గాకుండా మా నాన్న వేరే దగ్గర వర్క్ చేస్తే అక్కడికెళ్ళాం. అట్లా ఉన్నప్పుడు నేను ఆ టైంలో ప్రేయర్ చేసుకున్నా. ప్రభా! నాకున్నది ఒక కొడుకే గదా! ఆయన చదివియాలి నేను ఇంగ్లీష్ మీడియం అని ప్రేయర్ చేశా. 2 డేస్ ఉపవాసం ఉండి ప్రార్థన చేశా. చేస్తే దేవుడు అద్భుతంగా నెక్స్ట్ డే సాయంత్రం ఈరోజు ఉపవాస ప్రార్థన అయిపోయింది. సాయంత్రము పులివెందుల నుంచి వ్యా వ్యాన్ వేసి తొండూరుకి స్కూల్ వ్యాన్ వస్తది. ఇక్కడ పిల్లలు ఎవరైనా ఉంటే జాయిన్ చేపియండి నలంద హై స్కూల్ అని. నా ఆనందానికి అవధులు లేవు. దేవుడు ఇట్లా గూడా చేస్తాడా? అని వెంటనే ఇంగ పిల్లోడిని గండపోయి దేవుని చిత్తమే గదా! అని స్కూల్‌లో జాయిన్ చేపిచ్చేసా. అట్లా చేస్తా వచ్చినప్పుడు ఇంకా నాకు ఇట్లా మా రోజులు గడిచిపోతా ఉన్నాయి. మా అత్త, మామ వృద్ధాప్యంలో ఉన్నారు గనుక మేము ఊర్లోనే ఉన్నాము. పరిచర్య జరుగుతుంది. అక్కడ సంఘం తీసేసిన తర్వాత అక్కడ దగ్గరలో ఒక 5, 6 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు ఒక ఊరుంటది. పిల్లల్ని ఇద్దరిని తీసుకొని నేను పులివెందులకెళ్ళలేను. వాళ్ళు నడవడానికి కష్టము. అట్లయింది. ఈయన డ్యూటీ ఉంటాది. ఈయన అక్కడికొస్తాడు. డ్యూటీ అయిపోయిన తర్వాత సంఘం టయానికి. కానీ నేను తీసుకెళ్ళడానికి కష్టమైతుంటే ఇంగ వేరే దగ్గరికెళ్ళాం. మన సహవాసమే. అక్కడ 5, 6 ఏండ్లు బాగా నేర్చుకున్నాం మేము సేవకుని దగ్గర. అన్న మంచి విశ్వాసి. బాగా సేవ చేసినాడు. అక్కోళ్ళ దగ్గర సేవకులకొస్తే ఎట్లా పరిచర్య చేయాలా? అట్లా చానా వర్క్ చేసేదాన్ని వాళ్ళ దగ్గర నేను. అస్సలు ఊరుకుండేదాన్ని కాదు. వాళ్ళని ఎట్లా ఓపికుందమ్మా నీకిట్లా చేస్తుంటావని. ఆదివారమొస్తే కూలి పనుల కంటే అధ్వానంగా అక్కడ పని చేసేదాన్ని నేను. వాళ్ళ బట్టలు దేవుడు నాకదే ఆశీర్వాదం అని ఈరోజు అనిపిస్తుంది. అలా అస్సలు విసుక్కునేదాన్ని గాదు. ఏదంటే నైటంతా ఆల్ నైట్ ప్రేయర్ మేలుకొని మళ్ళీ పగలు గూడా నిద్రపోయేవాళ్ళం గాదు. అంత పిచ్చి దేవుని మందిరం అంటే అటే యెళ్ళేవాళ్ళం. నడిచిపోయేవాళ్ళం పరిచర్యకు. నడిచి ఇటు ఎండాకాలంలో ఆ చుట్టుపక్కల పల్లెలకు ఇద్దరమే నేను సిస్టర్ నడిచి యెళ్ళేవాళ్ళం. నాకేం తెలీదు కానీ సువార్త చెప్పేదాన్ని వెళ్లి ఎవరికన్నా. దేవుడిని నమ్ముకోండని. అట్లా అవకాశం ఇచ్చేవాడు దేవుడు. సువార్తకెళ్తే బుక్స్ బాగా అమ్మేదాన్ని. ఎట్లా అమ్మినా అందరూ చెప్పుకుంటుంటారు. ఆ అక్కోళ్ళు చేస్తారు ఇట్లా, ఈ అక్కోళ్ళు చేస్తారని. ప్రభా! నాకైతే తెలీదు. నేను బుక్స్ అమ్మాలి గదా! నాకిచ్చినయి నేను అమ్మాలి గదా! అని అట్లనే ప్రేయర్ చేసుకునేదాన్ని. ఎట్లా అయిపోతాయో అయిపోతాయి. అట్లా అద్భుతాలు దేవుడు అసలు నాకు నమ్మకం బాగా కలిగింది. ఎంత అంటే నేను ఎన్ని సమస్యలొచ్చినా యేసు ప్రభువే నా దేవుడు అని గట్టిగా పట్టుకున్నా. అలా జరిగిపోతా ఉన్న సమయంలో ఇంకా నాకు శత్రువులు బాగా పెరిగిపోయినారు. ఎట్లా అంటే ఎవ్వరు మాట్లాడలేదు. అది ఎందుకు మాట్లాడలేదు, దేవుడు నన్ను వర్ధిల్ల చేసినందుకు మాట్లాడలేదో ఏందో మరి నాకైతే తెలీదు. బంధువులు మాట్లాడలేదు. ఆఖరికి మా నాన్న అది 2011 సంవత్సరం. మా అత్త, మామ వాళ్ళు చనిపోయారు. 3 నెలలు దేవుడు నాతో నడిచినాడు. అది నేను బాగా ఎక్స్‌పీరియన్స్ చేశాను. నా పక్కన నడిచినట్టు ఆ స్పర్శ నాకు తెలిసింది.
దీనికంటే ముందు ఒక మాట చెప్పాలి. మా నాన్నమ్మ చనిపోయింది. చనిపోతే వాళ్ళు హిందూస్ కదా! ఇంగ హిందూ మాదిరి ఏదైనా చేస్తారు వాళ్ళు. అట్లా చేస్తున్నప్పుడు నాకు తెలీదు గానీ, వాళ్ళు యాటను కోసి అట్లా ఫంక్షన్ చేస్తారు. అవి అక్కడ పెట్టినది కాదు గదా! నేను తిన్నా, ఒక ముద్ద తిన్నా నేను అంతే. నెక్స్ట్ డే తర్వాత అక్కడ. అయితే దేవుడు వెంటనే నాతో మాట్లాడినాడు మధ్యాహ్నం నేను టైలరింగ్ చేస్తాను. మిషన్ కుడతా ఉన్నాను. మీరు టైలరింగ్ మిషన్ చూడండి. ఇటు సైడ్ గాను ఉంటది గదా! ఆ గాను దగ్గర తిరుగుతా ఉన్నప్పుడు నాకొక స్వరం వినపడుతుంది. గాను దగ్గర నుంచి కరెంట్ మిషన్ గాదు. నార్మల్ తొక్కే మిషన్. అక్కడి నుంచి నాకొక స్వరం వినపడతా ఉంది. ఏ బైబిల్ చదువు, లేసి బైబిల్ చదువు అని. ప్రభా నేనేం చదవాలయ్యా? ఉదయాన్నే చదివాను. ఏం చదవాలి ఇప్పుడు? ఆదికాండమా? కీర్తనలా? కొత్త నిబంధన? అని నేను ఇట్లా క్వెషన్, కానీ ఆ స్వరం ఏంది వినపడేది నేను గ్రహించలేదు గానీ, అది వినపడుతుంటే నేను అక్కడ మాట్లాడుతున్నా. అంటేనే నేను గలతీ పత్రిక 4 అధ్యాయం చదివి, ఏంది గలతీ పత్రిక 4 అధ్యాయం చదివాను దేవుడు, ఎందుకు ఈ స్వరం నాకు ఏం వినపడుతుందో నాకు గలతీ పత్రికలో ఏముందో అనుకుంటున్నా గానీ, అక్కడ వినే స్వరము దాన్ని గమనించలేదు. అప్పుడెళ్లి చదివితే అక్కడుంది. ఏమనుందంటే మాట స్టార్టింగ్‌లోనే ఉంటాది. మరియు నేను చెప్పునదేమనగాని పౌలు చెప్తుంటే నాకు తెలీదు కదా పెద్దగా. ఏంది దేవుడు మరియు నేను చెప్పినదేమనగాని గాని నాకే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడని నేను ఆశగా చదువుతా ఉన్నప్పుడు ఇంకా ఎళ్తా ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని మాటలున్నాయి. శక్యమైతే మీ కన్నులు ఊడబెరుకు వారుగా ఇచ్చువారుగా ఉన్నారు. ఇప్పుడైతే మీకు ఏ ధన్యతైనను 15వ వచనం. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఊడబెక్కి నాకు ఇచ్చివేసి ఉందురని మీ పక్షమున సాక్ష్యం పలుకుచున్నాను. హ్మ్. ఇంకా ఒక మాట ఉంటాది. ఏమనంటే క్రీస్తు స్వరూపం యందు ఏర్పడే వరకు నాకు ఎక్కడ తొలగిపోతారన్న ఏదో ఒక మాట ఉంటది. ఇక్కడ కొన్ని మాటలు ఏమున్నాయంటే, ఉత్సవ కాలములను 10వ వచనంలో దినములను మీరు ఆచరిస్తున్నారన్నట్టు దేవుడు నాతో మాట్లాడారు. ఇదేంటి అప్పుడు బాగున్నారా? ఇప్పుడు తప్పిపోయినారా? అన్నట్టు నాతో చెప్తున్నాడు. నేను ఇట్లా నోట్లో పెట్టుకున్నా గదా! అని అప్పుడు ఆ స్వరం విన్న తర్వాత నేను తీర్మానం చేసుకున్నా. ప్రభా నేను ఎప్పుడే గాని విగ్రహార్పితం గాని, వాటిల్లో నేను పాల్పొందడం గాని చేయను. ఇదే లాస్ట్, నాకు తెలీదు గదా! తెలియకనే చేసిన. అయినా మీరు మాట్లాడినారని థాంక్స్ చెప్పి దేవునికి తీర్మానం చేసుకున్నాను. అట్లా ఉన్నప్పుడు ఆ 2011 సంవత్సరం చానా శోధనొచ్చింది నాకు. ఎట్లా అంటే నేను మరణం వరకెళ్ళిపోవాల్సొచ్చింది. మా అత్త, మామ చనిపోయారు. అంటే మా అత్త చనిపోయింది. మా మామ ఉన్నాడు. ఆయన రక్షింపబడలేదు. నేనెప్పుడు అనుకుండేదాన్ని, ప్రభా ఎవరే గాని అందరూ చెప్తుంటారు, అమ్మ మేము ఇంతమంది రక్షించాము, మేము ఇంతమంది మందిరానికి నడిపించాము అంటే కనీసం మా కుటుంబంలో ఒకరు గూడా రాలే గదా! ఏంటిది అని నాకు చానా బాధేసేది. ఆయన ఎలాంటి వాడంటే, మీ దేవుడు మీకు ముద్దయితే, మా దేవుడు మాకు ముద్దు. చెప్పినారు పో అనేవాళ్ళు. పాస్టర్స్ ఎవరన్నా వస్తే. అయ్యా నువ్వు యేసుని నమ్ముకొని. చాలా పెద్ద వయసు. మా ఆయన లేట్‌గా పుట్టాడు. అలా అనేవాడాయన. అయితే నన్ను ఇంకొక మాట అనేవాడు. ఏందమ్మా ఈ చేతులకు గాజులేసుకోకుండా అన్నం పెడితే ఎట్ట తినాలా అనేవాడు. నేనేం పలికేదాన్ని గాదు. సరేలే అని అట్లా ఉన్నప్పుడు ఆయన సడెన్‌గా కాలిరిగి పడకలో అయిపోయినాడు. అయిపోతే నేనన్నా, మామ అన్నాడు. పెద్దాయనని తాతగారు అని పిలిచేవాడిని. తా తాత నువ్వు యేసుప్రభుని నమ్ముకో అంటే ఆయన ఇనలేదు. ఆ రోజు నైట్ నొప్పికి చాలా బాధపడుతున్నాడు. అందరూ నిద్రపోతున్నారు. నాకు చిన్నగా సౌండ్ వచ్చినా నిద్ర రాదు. ఇప్పటికి కూడా నాకు అలవాటట్లా. ఏంది ఈయన ఇంతగా అరుస్తున్నాడే, మూలుగుతున్నాడే అని నేను చూసి, తాత ఒక పని చేస్తావా నేను చెప్తానన్నాను. చెప్పమ్మా చేస్తాను అంటే, నీకు నొప్పి తగ్గాలంటే నేను ఒక మార్గం చెప్తానన్నా. చెప్తే చేస్తానన్నాడు. అప్పుడు ఏమైందంటే, నువ్వు యేసుప్రభుని ప్రార్థన చేసుకో. నీకు నొప్పి తగ్గుతది అని. ఏం చేయాల్సిన అవసరం లేదు. యేసుప్రభా నాకు ఈ నొప్పి నుండి విడుదల దయచేయి. నిద్ర వచ్చేట్టుగా చేయని చెయ్యి. అంతకంటే ఇంకేం చేయొద్దు అని చెప్పాను. ఆయన తెల్లవారుజాము 4 వరకు నేను మేల్కొని ఉన్నాను. ఒకటే మాట చెప్తున్నాడు. యేసుప్రభా నాకు నొప్పి తీసేయి. యేసుప్రభా నాకు నొప్పి తీసేయి. 4 గంటలకు నొప్పి తగ్గిపోయి ఆయన నిద్రపోయాడు.
మా ఆయన లేపా. మీ నాన్న ఇంతగా అరిసేవాడు, సైలెంట్‌గా పడుకున్నాడు. అసలు మీకేమన్నా మెలకువ ఉందా? ఒకసారి పోయి కనుక్కో ఏమైందా అని అడిగితే, ఉదయం నేను లేసి చెత్త ఊడుస్తుంటే ఆయన 2 చేతులు ఇట్లా పెట్టి, "అమ్మా తాత ఎట్లుందంటే, అమ్మా నీకు దండం తల్లి నిజంగా యేసు ప్రభు ఉన్నాడన్నాడు." నా సంతోషానికి ఇంక హద్దుల్లేవు. ఈయనకు చెప్పా, "మీ నాన్న ఇట్లా అంటున్నాడు. ఇప్పుడు పోయి మాట్లాడు. పాప క్షమాపణ పొందొచ్చు. పాపాలు ఒప్పించని." పోయి నాన్న ఏమైందంటే, "నిజంగా యేసు ప్రభు ఉండార్రా" అని అన్నాడు ఆయన సంతోషంగా. అన్న తర్వాత ఆయన రక్షింపబడ్డాడు ఆ రోజు. పాపాలు ఒప్పుకుంటావా అంటే, అంతవరకు అంత మొండిగా ఉండేవాడు ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఒక 3 మా అత్త చనిపోయిన మా అత్త డిసెంబర్ 1 నైటు 31 నైట్ ఈయన పరిచర్యకెళ్ళాడు. ఆమె మంచంలో ఉంది. నేనే సేవ చేస్తున్నా. ఒక నెల మంచంలో ఉంది. వ వ మోషన్ అంతా మంచంలోనే. రోజు దాన్ని ఉతకాలి, కడగాలి, ఎత్తాలి. కానీ నేనొక తీర్మానం చేసుకున్నా. ప్రభా! నా తల్లిదండ్రులెంతో నేనొచ్చిన అత్తమామ గూడా అంతే. నాకు ఆ రూతు గ్రంథం ఇవన్నీ పెద్దగా అంత తెలీదు. అక్కడ పాలైనట్టుగా గానీ, నీ తల్లిదండ్రులను సన్మానిస్తే అన్నాడు గదా! భర్త దీర్ఘాయుష్మంతుడవుతాడని. అదొక్కటే నాకిష్టం. తల్లిదండ్రులు ఎవరైతే సన్మానిస్తారో వాళ్ళని చూసుకుంటే గదా! నా భర్త దీర్ఘాయుష్మంతుడవుతాడని నాకు అదొక్క మాట. అప్పుడు వాళ్ళని చూసుకోవాలని ఆమె మంచంలో ఉంటే నేను 2 చేతులా ఎత్తిపోసా. ఎంత మా మామ అన్నాడు, "ఎందుకు అన్నం ఎక్కువ పెడతావు? ఇట్లా అయితంటే ఎంతసేపని చేస్తావు నువ్వంటే" "ఏం కాదులే దేవుడు ఆ ఓపిక ఇచ్చాడు ప్రభా నాకు నేను ప్రార్థన చేసుకున్నా. నాకు ఆమెను చూసుకునే ధైర్యము, ఓపిక నాకివ్వాలి. దేవుడు నాకు ముక్కు పని చేయకుండా చేశాడేమో, ఆ స్మెల్ భయంకరంగా వస్తది కానీ నాకేం అనిపిచ్చేది కాదు. ఈయనన్నాడు, "ఎట్లా చేశావు? అసలు ఏంది నేను దగ్గరికి రాలేకుండానే." దేవుడు నాకు ఆ మనసిచ్చినాడు. అట్లా ఎట్లిచ్చినాడో నాకు తెలీదు. నేను చిన్న రోతున్నా గూడా సహించుకోలేను. పిల్లలు అన్నం కలిపి పెడితే తినేదాన్ని గాదు. అసలు ఏం చేశానో నాకు తెలీదు. అయితే ఆమె ఒక నెల అట్లున్నింది. మంచంలో చనిపోయింది. అది 31 నైటు. ఈయన పరిచర్యకెళ్ళాడు. తెల్లవారుజామున 5 గంటలకు చనిపోయింది. లేసి పాలు పోద్దాము కోమాలో ఉంటే చేస్తే చనిపోయింది. అప్పుడు చూసి ఇంగ ఆయనొచ్చిన తర్వాత అట్లా అయిపోయింది. మా మామ 3 నెలలకు ఆమె చనిపోయిన 3 నెలలకు ఈయన రక్షింపబడి పడకలో చనిపోయిండు. అయితే ఆ టైంలో ఏం జరిగిందంటే నాకు అక్కడే స్టార్ట్ అయింది. దేవుడు నాతో ఎక్కువ సహవాసం చేసిన సమయం అంటే అదే. ఎక్కువ అంటే ఎక్కువ. నాకు సడెన్‌గా తెల్లవారుజామున 4 గంటలకు లేస్తాను ఎప్పుడైనా గూడా. అయితే ఆ రోజు దేవుడు లేపాడు. నాదే బుద్ధిహీనత. కింద పడుకున్నా. అట్లే నిద్రపోయినా. గేట్‌లో మాకు కాంపౌండ్ ఉంటాది. కొంచెం ఆడ పడుకొని నిద్రపోయా. నిద్రపోతే ఎక్కడ్నుంచొచ్చిందో తెలీదు. పాము కుట్టింది నాకు. నాకర్థమైంది. దేవుడు లేపాడు. లెయ్యి అంటంటే నేను ఒక్క నిమిషం ప్రభా అంటానా చూడు. నా ఎంత బుద్ధిహీనత ఆ మాట గూడా. ఒక్క నిమిషం అని రెప్పపాటులో కుట్టేసిందది. నాకర్థమైతంది పాము నేను బాగా సినిమాలు చూసేదాన్ని. జానపద చిత్రాలు అప్పట్లో. ఇట్లా పాము ఇట్లా కాలు పట్టుకుంటుందని నాకర్థమైతుంది. కుట్టేసిందది. కాలు గట్టిగా విదిలించుకొని లేసా. ఎతికా. ఎక్కడ ఏముంది? ఏముందని ఎతికితే అది కనిపించలేదు గానీ, నేను చదువుకున్న ప్రకారం అక్కడ కాట్లున్నాయి, రక్తం వస్తుంది, ఎవరు లేరు. కరెంట్ లేదు. క్యాండిల్ పెట్టి ఎలిగించి చూసానంతా. అయితే అక్కడ ఏం జరిగిందంటే, ఎవరు నన్ను తీసుకెళ్ళే వాళ్ళు లేరా? ఎక్కడన్నా తీసుకెళ్ళాలని గాని, హాస్పిటల్ తీసుకెళ్ళాలని గాని, నేను చెప్తే గూడా నమ్మేవాళ్ళు లేరు. చెప్పాను గదా! వాళ్ళందరూ విరోధులైపోయినారని. నేను అబద్ధం చెప్తున్నా అనుకుంటున్నారు. ఏది నోటికొస్తే అది అనేస్తున్నారు. ఒకాయన అక్కడ కనుక్కునే ఆయన ఉన్నాడు. అది ఏది కుట్టింది అని కనుక్కునే వ్యక్తి ఉన్నాడు. అది వరకు దేవుడు నాకు అతను పరిచయం చేశాడు. ఒక 10, 20 రోజుల కిందట. నాకతను ఉన్నాడని తెలీదు. ఎందుకు చేశాడో మరి దీనికే చేశాడేమో తెలీదు. అక్కడికెళ్ళాను. వెళ్తా ఉంటే తెల్లవారుజాము 4 గంటలకు 1 కిలోమీటర్ ఎళ్ళాలి ఆయన కాడికెళ్ళాలంటే. ఆయన ఫుల్లు బాగా తాగి ఎప్పుడు కైపుకుంటాడు. అయితే మంచి వ్యక్తే. వెళ్తా ఉంటే ఎవరే గాని లేసి వీళ్ళ బంధువులందుండరు. ఆడబిడ్డ భర్తుండడు, మా బావగారుండరు, మా నాన్నుండాడు. మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరున్నా గాని ఎవ్వరు నాతో రాలేదు. కానీ నాకప్పుడు బాధ అనిపించలేదు గానీ, దేవుడు చానా నేర్పించాడు. దేవునితో సహవాసం జేయడానికి అది మంచి సమయం అయిపోయింది. వెళ్తే అక్కడికి మా చిన్నత్తుంది. ఈళ్ళ చిన్నమ్మ, మా ఆయన వాళ్ళ చిన్నమ్మ. ఇంక నేనెళ్ళిపోయేది జూసి ఆమె ఒక్కతొచ్చింది. తర్వాత మా పెద్దమ్మ కూతురుంది. ఆ అమ్మాయి వచ్చింది.
అక్కడికి వెళ్ళి అంత దూరం వెళ్ళేసరికి నా కాలు పనిచేయలేదు. అసలు స్పర్శ లేదు, కాలు ఉన్నట్టు నాకు అనిపించలేదు. ఆడికెళ్ళి చూపిస్తే ఆయన అన్నాడు, అమ్మ పాము కుట్టిందని అన్నాడు. ఏం చేయాలో అర్థం కాలే. నేను మందు ఇస్తానంటే ఆ మందు ఏం పని చేస్తుంది అన్నాడు. ఇచ్చాడు. కానీ ఎట్లా అంటే ఆ మందు ఇంత చెక్క ఇచ్చాడు, ఊరికి ఇట్లా నూరి అంత వాటర్లో ఇచ్చాడు. అన్నాడు, ఇది పని ఎక్కుతుంది అమ్మంగా అని అన్నాడు. అప్పటికి లేట్ అయింది కదా, ఎక్కుతుంది అన్నాడు. నువ్వు అబ్జర్వేషన్లో ఉండాలంటే ఎక్కడ ఉండాలి? మా ఆయన లేడు, ఎవరు నన్ను పట్టించుకోలేదు. మా నాన్న రెండో మ్యారేజ్ చేసుకున్నాడు. మా పిన్ని నా పెళ్ళైన తర్వాత మా నాన్న తప్పులేదు, మా నాన్నమ్మ అట్ట చేసేసింది. మమ్మల్ని పట్టించుకోలేదు. సరే ఇంకా మారిపోయి అట్లా అయిపోయినాడు. కనీసం నన్ను కళ్ళతో కూడా చూను రాలేదు. ఆ మనిషి మా ఇంటి వెనకలే ఉంటాడు, కానీ రాలేదు. నాకేం బాధ అనిపించలేదు అప్పటి వరకు. ఇట్లాంటి పాములు ఎన్ని కుడితే ఏమవుతాయి అనుకున్నా. కానీ ఉదయం 6 గంటలకల్లా తల పని చేయలేదు, కళ్ళు కనిపించలేదు. ఇలా తారాడు వెళ్ళి గేటు పట్టుకొని పోయి వెళ్ళి గేట్లో కూర్చున్నాను. అందరూ మాట్లాడేది నాకు వినిపిస్తున్నాయి, కానీ నాకు సమాధానం చెప్పడానికి కష్టమైపోయింది. వినిపిస్తున్నాయి, ఏం మాట్లాడుతున్నారు అనేది నేను మాట్లాడలేకుండా. అసలు కళ్ళు కనిపించలేదు, తల ఒకలాగా అయిపోయింది, కాలు ఒకలాగా అయిపోయింది. ఇట్లా చిన్నపిల్లలు దోగాడితే వెళ్ళినట్టు అట్లా గేట్ పట్టుకొని వెళ్ళి స్టెప్స్ మీద కూర్చున్నా. అంతవరకే నాకు గుర్తుంది. ఈయన వచ్చేసరికి 10 అయింది, ఉదయం 10 అయింది. అప్పుడు ఫోన్లు లేవు, 2011 ఆ టైంలో మా దగ్గర ఫోన్ కూడా లేదు. అట్లా ఉన్నప్పుడు ఏమైందంటే తలకెక్కింది అది, కళ్ళు కనిపించలేదు. ఆ సెకండే మా హస్బెండ్ వాళ్ళ నాన్న చనిపోయాడు. నా పరిస్థితి చూడండి ఎలా ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు, 3 డేస్కి అట్లా చనిపోయింది ఆయన. కనీసము అన్నం పెట్టేవాళ్ళు కూడా లేరు. ఎంతమంది కావాల్సిన బంధువులు ఉంటారు. కనీసం మా నాన్న కూడా పిల్లలు ఏం తిన్నారు అని ఆమె కూడా ఎవరే కనచట్లేదు. మా ఆయనకి ఎట్లా అంటే వంట చేసేది రాదు, అసలు ఏం చేసేది రాదు పాపం ఆయనకి. అట్లా చిన్నగా లాస్ట్గా పెట్టాడు, బాగా దాటినారు వాళ్ళు. అట్లున్నప్పుడు ఎవరు చేసి పెడతారు? అసలు ఏం పరిస్థితి ఏంది లేదు. పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు. మా కొడుకు నిజంగా దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పాలి. అంటే దేవుడే ఇచ్చేది అందరికీ, కానీ అంత మంచి మనసు కలిగిన బిడ్డని ఇచ్చినందుకు నేను ఎంతో ధన్యరాలు. బాబు వచ్చి ఒక మాట అన్నాడు, అమ్మ నువ్వు అన్నం చేసావా అని ఆడుకుంటా పిల్లోడు. అప్పుడు బాబు 3rd క్లాస్ అట్లా ఉంటాడు. అంటే నేనేం చెప్పాలి, నాకు అర్థం కాలేదు. పిల్లానికి ఆకలి అవుతుందని ఎవరికైనా తెలుస్తుంది కదా అమ్మకు. పక్కింటా ఉన్నది, నేను చిన్నప్పటి నుంచి కొంచెం బాగా మాట్లాడేది, బాగా ఆయన వాళ్ళ బంధువులే, మాతో బాగుండేది. మా నాన్న వాళ్ళతో నేను అవ్వ దగ్గరికి వెళ్ళి కొంచెం అన్నం పెట్టించుకొని తిన్నాను. అట్లా కాదమ్మా, నువ్వు చేసింటే నాకు ఆకలిస్తుంది, నాకు అట్లా ఆకలి కాలేదమ్మా అంటున్నాడు చిన్న పిల్లాడు. ఎప్పుడే కానీ ఒక దగ్గరికి పిల్లలు ఏదని తీసుకునే వాళ్ళ కాదు చిన్నప్పటి నుంచి. అట్లున్నప్పుడు ఇట్లా ఎట్లా చెప్పాలి, నేను వెళ్ళలేకుండా నాకు కళ్ళు కనిపించలేదు అప్పటికి కూడా. ఎట్లుందంటే ఏం కనిపించలేదు, ఊరికి స్పర్శ, ఎవరైనా మాట్లాడే స్వరాలు వినపడుతున్నాయి కానీ నీట్గా కనిపించలేదు. అటున్నప్పుడు మళ్ళీ పిలిచా, బాబు ఇట్రా అని. పిలిస్తే వచ్చి అమ్మ చెప్పు అంటే అవ్వని పిలిచిపోనానా అని అన్నా. అంటే నాకు ఆకలి కాలేదమ్మా, నాకు ఆకలి కాలేదమ్మా వద్దా అంటే, లేదులే నాన్న నాకు పని ఉంది పోనానా, నీకు అన్నం కాదు పిలువ అని చెప్పి అమ్మ వచ్చి పిలిచింది. పిలిస్తే వచ్చింది. ఏమంటే పిల్లోడికి కొంచెం అన్నం ఉంటే పెట్టవా. ఏమి ఇంత అన్యాయం వచ్చింది వీళ్ళకు, ఇంతమంది ఉన్నారే, తినడానికైనా వీళ్ళని
ఇంత పచ్చడి ఉట్టి ఎర్రగడ్డ కారం కొట్టి రోట్లో పచ్చి కారం కొట్టి అడగని సంగటి ఉంటే అంత పెట్టిందంట. ఆమెకు చాలా రుణస్తురాలు నేను. పిల్లోడు అన్నం తిని అట్లా ఆ రోజు అయిపోయింది. తర్వాత ప్రతిరోజు ఆమె వచ్చి నాకు హెల్ప్ చేసింది. నేనే చేస్తా ఏమొద్దు అంటే వీళ్ళ బంధువులు మా మామ చనిపోయినాడు కాబట్టి కొన్ని సెంటిమెంట్ ఉంటాయి రాకూడదని. నేను చచ్చిపోతే మట్టిలోకి వెళ్ళిపోతా కదా, ఎవరు చచ్చిపోయినా అక్కడికి వెళ్తారు కదా, పిల్ల అంత ఇబ్బంది పడదంటే ఇంతమంది ఉన్నారు కదా, పిల్లలకు కూడా అన్నం పెట్టలేదు అని వచ్చేసి ఆమె చేసింది. అట్లా చేస్తా అంటే ఇంకా నా కన్నీళ్ళు చూడు చిన్నగా ఉండదు. 3 నెలలు ఇదే పరిస్థితి. ఎట్లా అంటే శత్రు మాదిరే చూస్తున్నారు, అందరూ విరోధం మాదిరే చూస్తున్నారు. ఇంకా మా మామ చనిపోయిన రోజు నాకు ఏమైందంటే అసలు నాకు ఏం అర్థం కావడం లేదు. ఎక్కడ కూర్చుంటున్నానో ఏం చేస్తున్నానో నాకు తెలియడం లేదు. అప్పుడు నేను అన్న మా ఆయనతో నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళవా, నాకు అసలు అర్థం కాలే, కళ్ళు కనిపించలేదని. ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఇక్కడ మా నాన్న భూస్థాపన చేయాలా, నిన్ను తీసుకెళ్ళాలా, ఏం కాదులే నువ్వు అట్లే అయితే పుట్టినరోజు ఒక మాట చెప్పిండు. వచ్చి 10 గంటలప్పుడు, ఉదయం 10 గంటలకు వచ్చి నువ్వేం భయపడద్దు, బాధపడద్దు, బ్రతుకుతే దేవుని కొరకు బ్రతుకుతావు, చనిపోతే పరలోకం పోతావు అని నా తల మీద చేపెట్టి ప్రార్థన చేసి, అందరు మాకు ఆ దగ్గరలో ఉన్న ఒక పల్లె ఉంది, ఆ పల్లెకి తీసుకెళ్ళు, అక్కడైతే అన్ని దేవతల దగ్గర వాళ్ళు చేస్తారు, తగ్గిపోతుంది అన్నారు. కానీ నా వద్దొద్దు అని ఆ మాట చెప్పేసింది. అయితే నేను ఆ 4వ రోజు ప్రేయర్ చేసుకున్నా. ప్రభా నాకు ఎందుకు ఇంత కష్టం వచ్చింది, నేను ఏం పాపం చేశానో చూపించావా, నేను ఒప్పుకుంటా కదా అని ఏడుస్తా ఉన్నా. నాకు స్వస్థత రాదా, నాకు కళ్ళు కనిపించలే కదా, పిల్లలు ఇంత కష్టపడుతున్నారు కదా. అప్పుడు దేవుడు ఒక క్యాలెండర్ వాగ్దానం ఆ రోజు చూడాలని నాకు తలంపు వచ్చింది. చూస్తే అక్కడ 2వ రాజులు 25వ వచనంలో ఒక మాట ఉంటుంది. చదవండి ఎవరన్నా. దేవుడు ఇట్లా కూడా అందరిని ఆదరిస్తాడని నాకు తెలియదు, ఇంత ప్రేమ చూపిస్తాడని నువ్వు తిరిగి నా అనుకున్నాను, కానీ ప్రజలకు మరణ పడకలో కూడా దేవుడు ఇట్లా చేస్తాడని నాకు తెలియదు. నువ్వు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యుద్ధకు పోయి అతని తిట్టను, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. అక్కడ క్యాలెండర్ వాగ్దానంలో ఇదే మాట ఉంది. ఏమనంటే నీవు కన్నీళ్లు విడుచుట చూసి తిని నీ ప్రార్థన నేను అంగీకరించిన, నిన్ను బాగు చేసేది, ఇక 15 సంవత్సరాల ఆయుసు పొడిగించదన్నమాట. అట్లా కట్టుగా రాసి పెట్టారు. రాసి పెడితే వెంటనే నాకు విపరీతమైన దుఃఖం వచ్చింది. గట్టిగా ఏడ్చేసా, గట్టిగా అంటే గట్టిగా. ఎవరు లేరు, ఉన్నారు కానీ ఎవరి దగ్గర వాళ్ళు ఉండరు, కానీ నా దగ్గరికి ఎవరు రాలేదు. మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయింది. అట్లున్నా నన్ను ప్రార్థన చేసినా నువ్వు భయపడద్దని ఆయన. అప్పుడు ఏడ్చా గట్టిగా, ప్రభా నీకు నా మీద ఇంత ప్రేమ ఉందా, నన్ను స్వస్థపరుచున్నావా అని ఏడ్చా. మోకాల మీద కూర్చొని ఏడుస్తున్నా, తలలో నుంచి ఇట్లా ఇట్లా దిగుతా ఉంది నాకు, ఇట్లా దిగుతా ఒంటి మీద మోకాల మీద ఉన్నా కదా, పాదాలలో నుంచి వెళ్ళిపోయింది. అదొక్కటే నాకు తెలుసు. కళ్ళు తేటగా కనిపిస్తున్నాయి వెంటనే, ఎంత స్పష్టంగా అంటే నేను ఇప్పుడైతే స్పెట్స్ పెట్టుకుంటున్నా కానీ అప్పుడు అసలు లేదు, తేటగా కనపడింది. ఏంటి ఇది ఆశ్చర్యం అనిపించింది. అక్కడ మోకరించి దేవునికి అట్లే థ్యాంక్స్ చెప్పాను, నా పక్షాన నువ్వు ఇంత గొప్పగా. అట్లా ఉన్నప్పుడు ఇంకా అక్కడ నుంచి అన్ని కష్టాలే, ఎవరు మాట్లాడేది లే, విరోధుల మాత్రం. బయటికి వెళ్ళాలంటే కష్టం, ఎవరితో మాట్లాడాలంటే ఎవరు లేదు అసలు, ఇటు సైడ్ అటు సైడ్ మాతో ఆడుకోవడానికి అందరూ ఉన్నాక వాళ్ళందరూ ఎవరు మాట్లాడలేదు. నేను రోజు సాయంత్రం పాలకి వెళ్ళేదాన్ని, పల్లెలో మనం వెళ్ళి తెచ్చుకోవాలి కదా. అక్కడికి వెళ్తా ఉన్నప్పుడు దేవుడు నాతో నడుస్తాను, నాకు అర్థమవుతుంది నా పక్కన ఉన్నాడు అంటే, నాకంటే ముందుగా ఒక అడుగు వేసినట్టు అనిపిస్తుంది. ఆ స్పర్శ నేను 3 నెలలు అనుభవించాను.
ఆ తాకిడి నేను 3 నెలలు అనుభవించాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నీవు ఈ ఆదికాండం 12 అధ్యాయం మొదటి వచనంతో 12 అధ్యాయం ఆదికాండం నీవు లేచి యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. ఈ ఈ మాట ఇక నాకైతే ప్రతిరోజు వినపడేది. ప్రతిరోజు దేవుడు మాట్లాడేది. ఏంది దేవుడు ఇట్లా నీ దేశం నాకెళ్ళి నేను చూపించే దేశం ఎక్కడికి వెళ్ళాలి ప్రభా, ఎక్కడికి వెళ్ళాలి ప్రభా అంటే మనం ఎక్కడికి వెళ్తాము, ఇంకా ఎక్కడికి వెళ్ళాలి, దేవుని మందిరానికి దగ్గరగా ఉండాలని ఏమన్నా అట్లా మాట్లాడుతున్నాడు మా ఆయన. అయితే నాకు క్లారిటీ రాలేదు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు అనే ఒక నిశ్చయిత కలిగినట్టేంది. కానీ మా ఆయన చెప్పేదాన్ని బట్టి చూస్తే నేను ధైర్యం చేయలేకున్నా. మనకొచ్చే జీతానికి అక్కడుండి బతకలేము, అసలు రెంట్ కూడా కట్టలేము అని అన్నాను. అప్పుడు ప్రతిరోజు నేను ప్రార్థన చేసేదాన్ని, ప్రభా నాకు ప్రతిదినం నువ్వు మాట్లాడాలి, ప్రతిదినం మాట్లాడాలి. ఇక్కడ ఏముంటుంది, ఎక్కడైనా కానీ ఇల్లు గురించే మాట్లాడాలి, అసలు వేరేది నాకు వినిపించకూడదని ప్రతిరోజు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ప్రార్థన చేసేదాన్ని. సంఖ్యాకాండం, నిర్గమకాండం ఇదంతా దేవుడు అట్లే మాట్లాడినాడు. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. చాలా రెఫరెన్స్ అన్ని నేను చెప్పలేను, కానీ అయితే లాస్ట్ ఒకటి స్పష్టంగా దేవుడు చూపించాడు. ఇంకా ఆ రోజు లాస్ట్ వెళ్ళిపోవాలని ఒక తీర్మానం. ఏమైందంటే సంఖ్యాకాండం 13 అధ్యాయంలో నువ్వు ఆ దేశంలోకి వెళ్ళి వేగు చూడమని ఇశ్రాయేల్ ప్రజలు పంపమని దేవుడు చెప్పిన మాట అక్కడ చూసా నేను. అయితే ఇంకా వెళ్ళాలి మనము, దేవుడు చెప్తున్నాడు వెళ్ళిపోదామని. ఈరోజు ఆదివారం మనం చర్చికి వెళ్దాము అని చెప్పి నేను తీసుకెళ్ళి నేను అనుకున్నా, ప్రభా నువ్వు ఆదికాండం 12 అధ్యాయంతో ఎలాగ మాట్లాడావో ఈ రోజు కూడా సేవకుడు వాక్యం చెప్తున్నాడు, అట్లనే మాట్లాడాలి, సందర్భం లేకుండా నాతో మాట్లాడాలి, అప్పుడు నేను వస్తాను. అక్కడున్న సేవకురాలతో చెప్పాను, అమ్మ నీకు కష్టమైతే దేవుడు ఇట్లా నీ గొంతు మీద కత్తి పెట్టి వెలుపలికి తీసుకొస్తాడు, లోతుని తీసుకొచ్చినట్టు తీసుకొస్తాడు. యూత్ మీటింగ్లో పోయేవాడిని, నేను సువార్తలకు వెళ్ళేదాన్ని, ఆదివారం అంతా మందిరంలోనే గడిపేదాన్ని. అక్కడే పిల్లలు, నేను, ఆయన నైట్ 9కి వచ్చేవాళ్ళం బస్సుకు, లాస్ట్ బస్సుకు వచ్చేవాళ్ళం, పరిగెత్తుకుంటూ అట్లా వెళ్ళేవాళ్ళం. అట్లున్నప్పుడు అంకుల్ వాక్యం చెప్తున్నాడు, ఆయన సందర్భమే లేదు, అది ఏం లేదు, నాన్నే చూసి చెప్పినట్టు అనిపించింది. నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి నేను చూపించే దేశంలోకి వెళ్ళు అని అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటేనే నేను షాక్ అయిపోయాను, గట్టిగా ఏడ్చిన, ప్రభా నువ్వు ఎంత నమ్మకస్తుంది అసలు అని. ఆ మాట మీదనే ఆ రోజు అంటే ముందు ప్రేయర్ చేసుకున్నాం, ఇల్లు కుదరలేదు, 2500 బాడికి చెప్పారు, ఎక్కడ కట్టాలి అని అంటే ఈ రోజు కూడా మాట్లాడు ప్రభా అని నేను ఇంకా అడగడానికి తెగించలే, ధైర్యం లేదు నాకు. అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు కదా, ధూళిని దుమ్ము ప్రభా ఒక్కసారి నన్ను క్షమించి నాతో ఇంకొకసారి మాట్లాడు, ఏంది నేను అక్కడికి వస్తే అని ప్రార్థన చేస్తే ఆ రోజు ఆదివారము అన్న యూత్ మీటింగ్, ఆ ఉదయం వేరే అంకుల్ వాక్యం చెప్తే ఈ మాట దేవుడు మాట్లాడిండు. ఆ సాయంత్రము చేస్తే అక్కడ ఆ మధ్యాహ్నం యవనస్తుల మీటింగ్లో నా వైపే చూసి అన్న వాక్యం చెప్తుండే, అది 126 కీర్తన అనుకుంటా, ఏమని ఉంటుందంటే అక్కడ తమ ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని. నువ్వు నిద్రపోతున్నట్టు నీకు దేవుడు సిద్ధం చేస్తాడమ్మా. నేను వాస్తవానికి ఒక మాట అనుకున్నా, ఏమనంటే ప్రభా నెలకు ఒకసారన్నా పిల్లలకు చికెన్ పెట్టగలనా నేను అనుకుంటే దేవుడు అక్కడ మాట్లాడి, నీకేం కావాలి, నీకు మాంసం కావాలని అడుగుతున్నావా, దేవుడు ఏలియాని పోషించిన నేను పోషించలేడా అని చెప్పాడు ఆయన. ఈరోజు స్వీట్ తినాలా, పాయసం తినాలనుకో, నువ్వు నిద్రించుండగా దేవుడు నీకు సిద్ధపరుస్తాను, నువ్వు ఎందుకు అట్లా బాధపడుతున్నావని ఆ మాట చెప్పి ఆయన వాక్యంలోకి వెళ్ళిపోయాడు. ఇంకా నేను లేచి ఏడ్చి ఇంకా వెళ్ళిపోదాము, టైం అయిపోయిందా, ఎవరైనా చెప్పండి టైం అక్క. ఎస్తేరు నువ్వు నెక్స్ట్ సాటర్డే కూడా కంటిన్యూ చేస్తారు ఈ సాక్ష్యము. అవునా అక్క, నెక్స్ట్ సాటర్డే కూడా టైం అంటే మీకు టైం నేను చూసుకోలేదు అక్క, సారీ అక్క. ఓకే ఓకే పర్వాలేదు, అందుకనే చెప్దాము.
ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోయాము. తర్వాత నెక్స్ట్ కలుద్దాం అయితే. సరే, థ్యాంక్ యూ సిస్టర్. అక్క బ్యూల్ ఉన్నారు మన మధ్యలో, బ్యూల్ అక్క. సిస్టర్ ప్రేజ్ లార్డ్ అక్క, ప్రేయర్ చేస్తాను. సరే సిస్టర్. సరే సిస్టర్.